హలో వివర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి లైట్గా దోరగా ఫ్రై చేస్తున్నాను. ఇందులోని మసాలా కోసం ఒక ఇలాచి, 4 లవంగాలు, కొంచెం చెక్క ఇవి కూడా వేసి కొంచెం జీడిపప్పు, కొంచెం గ్రేవీ మనకి తిక్కుగా కావాలి కదా, జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసి ఇందులో నేను కొన్ని టమాటోస్ తీసుకొని ఒక 4 టమాటోస్, మీడియం సైజు 4 టమాటోస్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసి వేపుతున్నాను. మనకి వేగటానికి టమాటోలో ఉన్న వాటర్ అన్నీ బయటికి రావాలంటే కొంచెం సాల్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఇవి ఎక్కువ మగ్గాల్సిన పని లేదు. ఇందులోనే నేను గ్రేవీ ఇంకా టేస్ట్గా రావడానికి నేను వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా 1 స్పూను యాడ్ చేసుకున్నాను. కొంచెం మనకి గ్రేవీ బాగా థిక్గా వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా అంటే అవసరం లేదండి, కొంచెం టమాటాలో ఉన్న వాటర్ అన్నీ వస్తే చాలు. ఈలోపు నేను మష్రూమ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మన గ్రేవీలో యాడ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా టమాటోస్లో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తున్నాయి కదా. ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లబెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. నేను ఇదే ప్యాన్లో మళ్ళీ మరి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేస్తున్నాను. కొంచెం ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఇవి లైట్గా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చాక ఈ మసాలా అంతా మిక్సీ వేసుకున్నాను కదా నేను, అదంతా గ్రేవీ అంతా యాడ్ చేసి కొంచెం సేపు 5 మినిట్స్ దాకా ఈ ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇది ఎక్కువసేపు వేగాల్సిన పని లేదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన కర్రీకి కావాల్సినంత ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను కర్రీకి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు ఇవన్నీ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్. ఆల్రెడీ మనం టమాటోస్ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా, దాన్ని బట్టి చూసుకోండి. నేను ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఉడికేలాగా నేను చేస్తున్నాను. మూత పెట్టేసి ఇలా మనకి గ్రేవీ దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇందులోనే నేను కట్ చేసుకున్న ఈ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మన గ్రేవీలో వేసేసుకోవచ్చు. ఎందుకంటే మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, అందుకని నేను గ్రేవీలో యాడ్ చేసేసాను. ఇలా మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నానండి. ఇలా చూసారా, మనకి గ్రేవీ కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఇలా దగ్గరికి వచ్చాక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ కర్రీ రైస్లో కానీ చపాతీలోకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.